నీ ముఖమును నేను మహిమతో నింపబోతున్నాను. నీ ముఖమును నేను మహిమతో నింపుతాను. ఎప్పుడైతే మహిమ నీ మీదకి దిగి వస్తుందో ప్రజలు నీలో ఒక మహిమను చూడాలి, ప్రజలు నీలో ఒక తేజస్సును చూడాలి, ప్రజలు నీ ముఖంలో ఒక వెలుగును చూడాలి, ప్రజలు నీ ముఖంలో ఒక ప్రసన్నతను చూడగలగాలి. ఆ మహిమ ఈ రోజే నిన్ను కప్పునుగాక, నిన్ను కమ్ముకొనుగాక. మహిమతో నా దేవుడు ఇక్కడికి దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పటికే మహిమను నీ మీద కొమ్మరించున్నాడు, మహిమతో నిన్ను కప్పి ఉన్నాడు, మహిమ నీ మీద కొమ్మరించబడింది. నీవు మహిమతో నింపబడి ఉన్నావు. నువ్వు మహిమతో నింపబడిన దేవుడు నన్ను మహిమతో నింపి ఉన్నాడు. నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేను గొడవ పడాల్సిన అవసరము, నేను ఎవరితో అరవాల్సిన అవసరము, నేను ఎవరితో తాకులాటలు పెట్టుకోవాల్సిన అవసరము. నేను అలా కూర్చుంటాను. నన్ను మహిమతో నింపినాడు ఆయన. నన్ను చూడగానే ప్రజలు మహిమను చూస్తారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ మీద దేవుని మహిమ కుమ్మరించబడును గాక. ప్రజలు నీ మీద మహిమను చూడాలి.